దేవుని ఆత్మ సత్యమైన ఆత్మ, సత్య స్వరూపగా ఆత్మ. అనగా బైబిల్ గ్రంథములో దేవుని ఆత్మ అనేక రకాలుగా మనకు అగపరచబడుతుంది. ఈ సత్య స్వరూపకు ఆత్మ మనల్ని ఎక్కడ నడిపిస్తుందంటే సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ప్రస్తుత కాలములో ఏది సత్యము, ఏది అబద్ధము, ఏది మంచి, ఏది చెడు, ఏది దుర్మార్గం, ఏది సన్మార్గం, ఏది చీకటి, ఏది వెలుగు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మీరు బాగా గమనించండి. ఈరోజు సత్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నారా, అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారా? అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు. సత్యం ఎవరికి కూడా రుచించదు, అబద్ధము చాలా వరకు రుచిస్తుంది. అందుకే సాతానుగాడు ఏం చేశాడంటే, ఏం చేయలేక ఈ మధ్య అబద్ధమైన బోధనలు తీసుకొచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. ఎక్కడి నుంచో కొట్టడం ఎందుకు, వీళ్ళని ఎక్కడి నుంచో పట్టుకోవడం ఎందుకు? చెప్పే బోధలోనే ఏ బోధ తీసుకొస్తే సరిపోతుంది? అబద్ధ బోధనలు తీసుకొస్తే సరిపోతుంది.